ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఎవరైతే భయపడుతున్నారో, భయము అనే బంధకములో ఎవరైతే బంధింపబడి ఉన్నారో అట్టి వారికి దేవుడు తన యొక్క విడుదలను ఇవ్వగోరుచున్నారు. ఈరోజు దేవుడు వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, దేనిని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో, కృంగిపోతున్నావో, దిగులు పడుతున్నావో అట్టి విషయంలో ఖచ్చితంగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను సహాయం చేస్తాను. తప్పకుండా నీవు భయపడుతున్నటువంటి, కలవరపడుతున్నటువంటి పరిస్థితుల నుండి నిన్ను నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఎవరైతే అనారోగ్యం గురించి భయము, ఉద్యోగం గురించి, వ్యాపారముల గురించి, గర్భఫలాల గురించి, చదువులలో మరి సక్సెస్ రావాలి అని, ఎగ్జామ్స్ గురించి రకరకాల భయాలతో ఎంతమంది బాధపడుతున్నారో, దేవుడి యొక్క దినము మీ ప్రతి భయమును కూడా తొలగించి నీకు నేను తప్పకుండా సహాయం చేస్తారని వాగ్దానం ఇస్తున్నారు. ధైర్యముగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. మనకి సహాయం చేయవాడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు కొంతవరకే మనకు సహాయం చేయగలరు, కానీ మరి సైన్యములకు అధిపతి మన దేవుడైనటువంటి యెహోవా చిరకాలము కూడా నేను విడిచిపోకుండా నీ పక్షముగా ఉండి నీకు సహాయం చేసి నీకు తన ఆదరణను, ధైర్యమును అందించి నిన్ను బలపరచడానికి ఈరోజు దేవుడు సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థిద్దాము. తప్పకుండా ప్రభువు ఇచ్చే సహాయాన్ని మనందరము పొందుకొందుముగాక. ఆమేన్.